జీవామృతం. అందరికీ నమస్కారం అండి. నేను మీ నాగపద్మను. అయితే మరి భారతంలో కథ పార్ట్ 2 అండి. ఈ పార్ట్ 2 ఏంటో చెప్పుకుందామా? అయితే మరి ఘటోత్కచుడు గురించి. ఘటోత్కచుడు అది ఎలా ఉందంటే, అక్కడ ఘటోత్కచుడు అంటే ఎవరు, ఏమిటి అనే విషయాలు మనం ఇందులో తెలుసుకుంటాం. గంగానదికి దక్షిణ ప్రాంతం. ఆ ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది. అందులో అనేకమైన క్రూర మృగాలు ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో పాండవులు విడిచేశారు. ఒకరోజు అక్కడ నిద్రిస్తున్న తన తల్లికి భీముడు రక్షణగా ఉన్నాడు. మిగతా సోదరులంతా నిద్రపోతున్నారు. ఆ ప్రాంతంలో హిడింబుడు అనే రాక్షసుడు కూడా ఉన్నాడు అక్కడ, అదే ప్రాంతంలో. హిడింబుడు నరమాంస భక్షకుడు, అంటే మనుషులను చంపి తినేస్తాడనమాట. వాడు ఎక్కడైనా ఒక మనిషి కదులుతూ తిరుగుతూ ఉంటే అక్కడ వాసన వస్తుంది. ఆ వాసన వచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఓహో అక్కడ మనుషులు ఉన్నారన్నమాట విషయం తెలుసుకుని తన సోదరి హిడింబని పిలిచి విషయం చెప్పి వాళ్ళని చంపి తనకు విందు చేయమని అడుగుతాడు. హిడింబి పాండవుల చోటుకు వచ్చి కళ్ళ ముందు మెరిసిపోతూ బ్రహ్మాండంగా లావుగా ఉన్న భీముని చూసి వెంటనే అతన్ని చంపడం మానేసేసి అతనంటే ఇష్టపడింది. ఈలోగా ఆలస్యం భరించలేక హిడింబుడు పాండవులు విశ్రాంతి తీసుకున్న చోటుకు వచ్చేసాడు. పాండవులను చూసి వాళ్ళని తినేద్దాం అనుకున్నంత ఆనందంగా ఆనందించేశాడు, తినేసినట్టుగానే. అప్పుడు హిడింబుడు చేసిన శబ్దానికి భీముడు విన్నాడు. తన ముందు నిలబడి ఉన్న హిడింబుడు తనను తినబోతున్నాడని తెలుసుకుని భీముడు అతనిపైన దాడి చేశాడు. ఆ దాడి వల్ల విశ్రాంతి తీసుకుంటున్న సోదరులందరూ కూడా లేచిపోయారు. కూర్చున్నారు. అందరూ నిర్ణయించుకున్నారు ఏం చేయాలా అని. ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. అందువల్ల హిడింబిని దూరంగా తీసుకెళ్ళాడు. అక్కడ ఇద్దరు పెద్ద యుద్ధం చేసుకుంటున్నారనమాట. ఆ యుద్ధము 2 ఏనుగులు కొట్టుకున్నంత శబ్దం వచ్చింది. చివరికి ఈ యుద్ధంలో భీముడే గెలిచాడు. హిడింబుడి మరణం తర్వాత హిడింబ పాండవుల ముందుకొచ్చి భీముడిపై తనకు గల ప్రేమను చెప్పింది. తల్లి సలహా మేరకు భీముడు ఏం చేశారంటే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. తల్లి అంటే ఎవరో కుంతి. తర్వాత వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. అతనే ఎవరో తెలుసా? ఘటోత్కచుడు. భీముడు తన తల్లి సోదరులతోనూ కలిసి ఆ ప్రాంతం విడిచి వెళ్ళిన తర్వాత కూడా హిడింబి ఘటోత్కచుడు అక్కడే ఉండిపోయారు. తను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతామని ఘటోత్కచుడు తన తండ్రి భీముడికి వాగ్దానం చేశాడు. తర్వాత అర్జునుడికి విజయం ఎలా ఏర్పడింది? పాంచాల దేశపు రాజు అయిన ద్రౌపదుడు తన కుమార్తెను ద్రౌపదికి వివాహం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ రోజుల ఆచారం ఏంటంటే, స్వయంవరము సందర్భంగా అతడు ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలను ఏంటంటే, ఆ పరీక్ష పైన మత్స్యంత్రం ఉంటుంది, కింద నీళ్ళను చూసి ఆ మత్స్యాన్ని కొట్టాలి. ద్రౌపది చాలా అందంగా ఉందని అందరికీ తెలుసు. దేశాల నుంచి రాజులు వచ్చారు, యువరాజులు వచ్చారు. పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. స్వయంవరానికి ఎక్కువ మందే వచ్చారు. పాండవులు కూడా స్వయంవరానికి అని బయలుదేరి వెళ్ళారు. మార్గ మధ్యలో వాళ్ళు వ్యాసుని కలుసుకున్నారు. వ్యాసుడు వాళ్ళని ఆశీర్వదించి ద్రౌపది వాళ్ళకే భార్య అవుతుందని జోస్యం చెప్పేశాడు. పాంచాల నగరం అంతా చాలా కోలాహలంగా ఉంది. స్వయంవరం జరిగే చోటికి దగ్గరలో రహస్యంగా ఒక సత్రంలో పాండవులు విడిది చేశారు. ఎందుకంటే పాండవులు చనిపోయారని అందరూ అనుకుంటున్నారు. లక్క ఇంట్లో ఉండి వాళ్ళు చనిపోయారని చెప్పి దుర్యోధన కూడా ఊహించుకుంటున్నాడు. అయితే ఒకరోజు అక్కడ ఉన్నారు. రెండో రోజునే స్వయంవరం అనగా దుర్యోధనుడు, కర్ణుడు, శిశుపాలుడు, శల్యుడు లాంటి వాళ్ళు కూడా ఆ నగరానికి వచ్చారు. ద్రౌపది వివాహం చేసుకోవడానికి శ్రీకృష్ణుడు, సాత్యకి కూడా వచ్చేసారు. స్వయంవరం జరుగుతున్న సమయంలో పాండవులు ఒక మారుమూల కూర్చున్నారు. అప్పుడు ద్రౌపదుడు తన కొడుకు దుష్టమ్యునితో కలిసి సభలోకి ప్రవేశించాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారము దుష్టద్యుమ్నుడు, గౌరవనీయులైన యువరాజులారా, మీ అందరికీ తెలిపినట్టుగా ఇవాళ మా సోదరి ద్రౌపది స్వయంవరం. ఇక్కడ అమర్చిన యంత్రాన్ని ఎవరు కొడతారో వాళ్ళకే నాకు చెల్లినిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. ఆ మత్స్యంత్రాన్ని కింద అమర్చిన నీటి పాత్రలో నుంచి చూస్తూ కొట్టాలి. మీలో ఎవరు సమర్థులో ఈ మత్స్యంత్రాన్ని ఎవరు ఛేదిస్తారో వాళ్ళకే అని చెప్పాడనమాట. దుస్సర్జునుడి మాటలతో అందరూ చాలామంది యువకులు ఉత్సాహంగా ముందుకొచ్చారు. కానీ మత్స్యంత్రాన్ని ఎవ్వరూ కొట్టలేకపోయారు. కర్ణుడు లాంటి గొప్ప వీరుడు కూడా కనీసము బాణాన్ని కూడా ఎత్తలేకపోయాడు.
అప్పుడు ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఒక బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? అర్జునుడు. అర్జునుడు వచ్చి మత్స్యంత్రాన్ని చక్కగా అవలీలుగా కొట్టేశాడు. అది చూసిన ద్రౌపది ఎంతో సంతోషించింది. అయితే అర్జునుడి విజయం వల్ల దుర్యోధనుడు అవమానం గురయ్యాడు. దాంతో కర్ణుడితో సహా అర్జున్ దగ్గరకు వచ్చి అతనిపై గొడవ చేద్దామని అనుకున్నారు. అప్పుడు అర్జున్ దాటికి ఎవ్వరూ ఎదురు నిలబడలేకపోయారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు జోక్యం కలగజేసుకుని, గౌరవనీయులైన యువరాజులారా, రాజు పెట్టిన నిబంధనల ప్రకారము కులము జాతి వర్గము దేనితో నిమిత్తం లేకుండా ఎవరైనా ఈ పోటీలో పాల్గొవచ్చు. ఒక బ్రాహ్మణుడు ఈ పోటీలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి నెగ్గడం తప్పు కాదు కదా. అందువల్ల అనవసరంగా ఈ గొడవ ఏమిటి? మీ ప్రాంతాలు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణ సలహాను పాటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాండవులు ద్రౌపదిని తాముంటున్న సత్రం దగ్గర తీసుకొచ్చేశారు. అక్కడ పాండవులు తన తల్లిని ఉద్దేశించి, అమ్మా, మేము ఒక వింత బహుమానం తీసుకొచ్చాము అని చెప్పారు. ఆ మాట విన్న కుంతి, అట్లాగా, అయితే ఆ బహుమతిని అందరూ సమానంగా పంచుకోమని చెప్పింది. తల్లి ఆజ్ఞను అనుసరించి పాండవులు 5 ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత పాండవులు బ్రతికే ఉన్నారన్న వార్త బయటకు వచ్చేసింది. ఆ వార్త విన్న దుర్యోధనుడు చాలా బాధపడిపోయాడు. పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వాలని తన తండ్రితో పాటు భీష్ముడిని కూడా దుర్యోధనునికి సలహా ఇచ్చారు. అదనంగా ఒప్పుకోలేదు. రాజ్యం విభజించబడింది. రెండో భాగానికి ధర్మరాజు రాజయ్యాడు. ధర్మరాజు తన సోదరులతో సహా న్యాయబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజల మన్ననల్ని పుంజుకుంటూ యజ్ఞాలు చేశాడు. రాజ్యాన్ని చక్కగా విస్తరించాడు. విశేషమైన సంపదని సమకూర్చుకున్నాడు, ఆర్జించాడు. పాండవులు ధన సంపదను రాజ్య విస్తరణ చూసి దుర్యోధనుడికి అసూయ ద్వేషాలు లోనయ్యారు. మనకి ఎవరైనా చూసి మనం అసూయ ద్వేషాలకు లోనైతే మన సంపద కూడా వెళ్ళిపోతుంది నెమ్మదిగా. అలాగే కొన్ని సందర్భాల పాండవ చేతిలో తాను పొందిన అవమానాలు మర్చిపోలేకుండా ఉన్నాడు. పాండవులు తగిన గుణపాఠం చెప్పి ప్రతీకారం తీర్చుకోవాలని దుర్యోధను ఎదురు చూస్తున్నాడు. అందుకు పథకం కూడా వేశాడు. ఆ పథకాన్ని తన మామ శకునితో ఇంకా ఇతర మిత్రులతో కలిసి చేయడం మొదలుపెట్టాడు. ఆ పథకం ప్రకారం పాండవులు జోదం ఆడడానికి ఆహ్వానించి జోదంలో వాడిని ఓడించి రాజ్యాన్ని వాళ్ళు హస్తగస్తం చేసుకోవాలి. అందుకు ప్రత్యేకంగా ధర్మరాజుని ఎన్నుకున్నారు. ఈ విధంగా ఆలోచించిన విషయాలన్నీ ధర్మరాజుకు తెలియపరచడానికి మనుషులను పంపడానికి కూడా ధృతరాష్ట్రుడికి చెప్పారు. కుమారుడి మీద ప్రేమ వలన ధృతరాష్ట్రుడు కూడా అందుకు కాదని లేదు. సరే అలాగే కానీ నాయనా అని అన్నాడు అనమాట. జోదం ఆడడానికి ధర్మరాజుని ఆహ్వానం పంపారు. ఏమాత్రం సంశయం లేకుండా, జోదం అంటే ధర్మరాజు చాలా ఇష్టం కదా, వాళ్ళతో పాటు ఈయన కూడా వెళ్ళిపోయి జోదం ఆడేశాడు. తర్వాత పాండవులు హస్తినాపురానికి వెళ్ళారు. జోదంలో ధర్మరాజుకు విశేషమైన నైపుణ్యం ఉంది. అయితే నైపుణ్యం అంతా శకుని ఎత్తుల ముందు పనిచేయలేదు. ఫలితంగా పాండవులు తమ సర్వస్వాన్ని కోల్పోయారు. చివరికి భారీగా కూడా పణంగా పెట్టి కూడా ఓడిపోవడం జరిగింది. ఇక పందెం కాసేందుకు ఇంకేమీ మిగిలిన స్థితిలో జోదం ఆపేయడం జరిగింది. తర్వాత దుర్యోధను తన తమ్ముడు దుశ్శాసనుని పిలిచి జోదంలో తాము గెలుచుకున్న ద్రౌపది నిండు సభలో తీసుకురమ్మని పంపించారు. దుశ్శాసనుడు వెళ్ళి ద్రౌపదిని తనతో పాటు సభకు రమ్మని అడిగాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో జుట్టు పట్టుకుని ఆమెను సభకు ఈడ్చుకొచ్చి వెళ్ళాడు. రాజ్యసభలో అనేక మంది ద్రౌపదిని అవమానించబడ్డాది. దుర్యోధనుడు ప్రోత్సాహంతో దుశ్శాసనుడు ద్రౌపది మీద ఒంటి మీదన బట్టలు ఒలిచి ప్రయత్నం చేశాడు. ద్రౌపది సభలో వాళ్ళందరూ తనను కాపాడమంటూ ప్రార్థించింది. కానీ ఎవ్వరూ చేయలేదు అసలు. పాండవులు కూడా మౌనంగా ఉండిపోయారు. ఏం చేయాలో వాళ్ళకి తెలియక. ఆ సమయంలో కృష్ణుడు ప్రత్యక్షమై ద్రౌపదిని అవమానం నుంచి కాపాడాడు. ఆ తర్వాత పాండవుల స్థితికి జాలిపడి ధృతరాష్ట్రుడు పాండవులను జోతంలో కోల్పోయిన వాళ్ళన్నింటినీ తిరిగి ఇచ్చివేశాడు. తండ్రి చేసిన పనికి దుర్యోధను ఇంకా బాధపడ్డాడు. పాండవుల మీద కసి ఇంకా పెరిగిపోయింది. ఒకసారి వాళ్ళ గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. అందుకని శకునితో సంప్రదించి ధర్మరాజును ఒకసారి జోదం ఆడడానికి మళ్ళీ పిలవడాన్ని నిశ్చయించుకున్నాడు. అనుకున్నట్టుగానే జోద వ్యసనం ఉన్న ధర్మరాజు మళ్ళీ జోదం ఆడడానికి వచ్చాడు. అయితే ఈ రెండోసారి జరిగిన పోటీల్లో ఆస్తుల పణంగా పెట్టలేదు. ఒక విభిన్నమైన పందెం పెట్టుకున్నారు. ఎవరు పందెంలో ఓడిపోతారో వాళ్ళు 12 సంవత్సరాల అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసము చేయాల్సి వచ్చింది. అజ్ఞాతవాసం కనుక ఎవ్వరికీ గుర్తుపట్టలేనట్టుగా మళ్ళీ 12 ఏళ్ళు
అరణ్యవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉంటుంది. ఎవరైనా అజ్ఞాతవాసంలో గుర్తుపడితే మళ్ళీ చేయాల్సి వస్తుందన్నమాట. అందుకు శకుని, దుర్యోధను ఇంకా వాళ్ళందరూ అనుకున్నట్టుగానే జోదంలో ధర్మరాజుని మళ్ళీ ఓడించేశారు. పాండవులు అడవుల పాలైపోయారు. దుర్యోధనుడు, అతని అంగరక మిత్రులు, మిగతా వాళ్ళంతా కూడా పాండవులపై జాలి పడ్డారు. అయితే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. తమ తల్లి విదురుడి దగ్గరకు వదిలి పాండవుల అరణ్యవాసానికి తరలి వెళ్ళిపోయారు. ద్రౌపది కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయింది. అరణ్యంలో ఒకరోజు ధర్మరాజు తన సోదరుడితో మాట్లాడుతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు వచ్చి తన అరణి ఒక లేడిని తగిలిందని, ఆ లేడిని అరణిని తెచ్చివ్వమని అడిగాడు. వెంటనే పాండవులు దానికోసం అడవంతా గాలించారు. అయినప్పటికీ అది ఎక్కడా కనిపించలేదు. అలసిపోయిన పాండవులు ఒక చెట్టు కింద కూర్చున్నారు. అప్పుడు ధర్మరాజు దాహం వేసింది. దగ్గరలో సరస్సు నుంచి మంచినీళ్ళు తేవడం కోసము నకులు బయలుదేరి వెళ్ళాడు. సరస్సు దగ్గరకు చేరి వంగి నీళ్లు త్రాగుతుండగా, ఆగు, ఈ సరస్సు నాది. మొదట నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పు, తర్వాత మాత్రమే సరస్సులో దిగి నీళ్లు త్రాగడం వీలవుతుంది అని ఒక కంఠం పెద్దగా వినిపించింది. అయితే నకులుడు మాటలేం పట్టించుకోలేదు. కొంచెం నీళ్ళు తాగి తన దగ్గరున్న పాత్రలోకి కొన్ని నీళ్లు పట్టుకోబోయాడు. అంతే. ఆ మరుక్షణమే స్పృహ తప్పి చెరువు దగ్గర పడిపోయాడు. నకులుడు ఎంతసేపటికి రాకపోవడంతో అతని కోసం సహదేవుడు వెళ్ళాడు. ఆయన కూడా అదే పరిస్థితి. ఆ సరస్సు దగ్గర పడిపోయాడు. తర్వాత తమ్ముళ్ళు బయలుదేరి వెళ్ళిన భీముడు, అర్జునుడు కూడా అలాగే జరిగింది. చివరిగా ధర్మరాజు బయలుదేరి వెళ్ళి అక్కడ సరస్సు పక్కన పడి ఉన్న తమ్ముళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ధర్మరాజు అక్కడికి చేరిన మరుక్షణంలోనే ఒక యక్షుడు ప్రత్యక్షమై, ధర్మరాజా, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానం సరిగ్గా చెప్తారా? చెప్తే మీ తమ్ముళ్ళని మేము వదిలేస్తాను అన్నాడు. ధర్మరాజు ఒప్పుకున్నాడు. యక్షుడు అంటున్నాడు, సూర్యుని నడిపించేది ఎవరు? ధర్మరాజు చెప్తున్నాడు, బ్రహ్మ. యక్షుడు మనిషి మేధావిగా ఎలా తయారుగా రూపొందుతాడు? ధర్మరాజు అంటున్నాడు, గురువుని సేవించడం వల్ల. యక్షుడు, గాలి కంటే వేగవంతమైనది ఏది? ధర్మరాజు చెప్తున్నాడు, మనస్సు. యక్షుడు, కీర్తి ఎలా వస్తుంది? ధర్మరాజు చెప్తున్నాడు, దాతృత్వం వల్ల వస్తుంది. యక్షుడు, అన్నిటికన్నా గొప్ప గుణం ఏమిటి అని అడిగాడు. ధర్మరాజు ఇలా అంటున్నాడు, అహింస. యక్షుడు, ప్రపంచాన్ని రక్షించే వాళ్ళు ఎవరు అని అడిగాడు. ధర్మరాజు చెప్తున్నాడు, సజ్జనుడు. యక్షుడు అంటున్నాడు, ధనవంతులు ఎవరు? ధర్మరాజు అంటున్నాడు, పిసినార్తనం లేనివాడు. యక్షుడు అంటున్నాడు, ఈ భూమి కంటే గొప్పవాళ్ళు ఎవరు? ధర్మరాజు చెప్పాడు, తల్లి. యక్షుడు, సుఖం కలగాలంటే ఏం చేయాలి? ఎలా సుఖం కలుగుతుందని అడిగాడు. ధర్మరాజు చెప్తున్నాడు, మంచి శీలం ఉండడం వల్ల అన్నాడు. ఈ విధంగా యక్షుడు ధర్మరాజు చేసిన అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. ఎంతో సహనంతో చెప్పడం వల్ల ధర్మరాజు చెప్పిన సమాధానంలో యక్షుడికి ఎంతగానో సంతోషం కలిగింది. ఆ సంతోషంలో యక్షుడు ధర్మరాజు తమ్ముళ్ళందరినీ మళ్ళీ ప్రాణాలతో ప్రసాదించేశాడు. తర్వాత యక్షుడు తన నిజరూపాన్ని వాళ్ళకి చూపించాడు. యక్షుడు ఎవరో కాదు, సాక్షాత్తు యమధర్మరాజే. పాండవులకు ఆశీర్వదించేందుకే అతను అక్కడికి వచ్చాడు. యమధర్మరాజును చూసిన పాండవులు ఎంతగానో సంతోషపడ్డారు. అరణ్యంలో పాండవులు వ్యాసుడి సలహా మేరకు అనేక విద్యల్లో నేర్చుకున్నారు. బాణాన్ని ప్రయోగించడంలో అర్జునుడికి అనేక మెలకువలు తెలుసుకున్నాడు. పాశుపతాస్త్రాల లాంటి మిక్కిలి శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకున్నాడు. ఎన్నో కష్టాలు పడి పాండవులు అరణ్యవాసం గడుపు 12 సంవత్సరాలు పూర్తి చేశారు. దుర్యోధను అతడి పరివారం పాండవులకు ఎన్నో కష్టాలు పెట్టాడు. అయితే పాండవులు వాటన్నిటి నుంచి శక్తియుక్తులతో బయటపడ్డారు. చివరికి అజ్ఞాతవాసంలో భాగంగా పాండవులందరూ ద్రౌపదితో సహా విరాటరాజు కొరువులో రకరకాల మారువేషాల పనివాళ్ళుగా చేరారు. ఎందుకంటే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం కదా. ఆ అజ్ఞాతవాసంలో వాళ్ళు ఎవరో తెలియకుండా మసిలేరన్నమాట. అతను ఉద్యోగాలుగా చేరారు. చివరికి విజయవంతంగా పాండవుల అజ్ఞాతవాసం కూడా పూర్తి చేసేసారు. ఒప్పందం ప్రకారం అజ్ఞాతవాసాలు పూర్తయ్యాయి కాబట్టి 13 ఏళ్ళు అయిపోయిన తర్వాత కౌరవుల పాండవుల రాజ్యాన్ని వాళ్ళకి ఇవ్వమని ఇచ్చేయాలి. అయితే కౌరవులకు ఇది నచ్చలేదు. వాళ్ళు నిరాకరించేశారు. అందుకు గురించి కౌరవులు పాండవులకు ఎటువంటి సందేహం అందింపలేదు. ద్రౌపదుడు ఒక దూతను కౌరవులకు విషయం గుర్తు చేయడానికి పంపాడు. ధృతరాష్ట్ర అందరికి గురించి త్వరలో వర్తమానం పంపుతానని చెప్పి దూతను పంపేశాడు. వాగ్దానం చేసినట్టుగానే త్వరలోనే సంజయుడిని దూతగా పంపాడు. సంజయుడు పాండవులు కలిసి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకొని ఆ తర్వాత నైతికత విలువలు మొదలైన వాటి గురించి వాళ్ళతో మాట్లాడాడు తప్ప రాజ్యాన్ని అప్పగించే విషయం ఏమాత్రం ప్రస్తావించలేదు. సంజయుడు వెళ్ళిపోయిన తర్వాత తన భావ అయిన శ్రీకృష్ణుడికి కబురు పెట్టారు.
శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర వచ్చిన విషయాలన్నీ కాలంకృషంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత కౌరవుల దగ్గరికి శ్రీకృష్ణుని రాయబారిగా పంపాలని పాండవులు నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణుడు అందుకు అంగీకరించాడు. కృష్ణుడు హస్తినాపురానికి బయలుదేరుతున్న సమయంలో అతనితో ధర్మరాజు, బావా, మా రాజ్యాన్ని మాకు శాంతియుతంగా అప్పచెప్పమని చెప్పండి, అంతేగాని మాకు యుద్ధాలు వద్దు, వేరే మార్గం వద్దు అని కౌరవులకి చెప్పండి అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యుద్ధానికి సన్నద్ధంగా ఉండడమే మంచిదని ధర్మరాజు సలహా ఇచ్చి బయలుదేరాడు. సంధి విజయవంతం అవుతుందో విఫలమవుతుందో మనం ఊహించలేము, అందుకని మీరు బలబలాలన్నిటినీ సిద్ధం చేసుకుంటూ ఉండండి అని సలహా ఇచ్చాడు శ్రీకృష్ణుడు. హస్తినాపురానికి శ్రీకృష్ణుడు వస్తాడన్న వార్త నగరం అంతా తెలిసిపోయింది. ధృతరాష్ట్రుడు నగరం అంతా కూడా చాలా అందంగా అలంకరించేశాడు. శ్రీకృష్ణుడికి స్వాగతం పలికే ఏర్పాటు చేశారు. దుర్యోధనుడు, భీష్ముడు వంటి పెద్దలతో కలిసి శ్రీకృష్ణుడు పలకడానికి నగర శివార్లకు వెళ్ళాడు. శ్రీకృష్ణుడు రావడంతో అతని దగ్గరకు వెళ్ళి తన ఇంటి అతిథిగా రమ్మని దుర్యోధనుడు ఆహ్వానించాడు. అయితే అలా వెళ్ళడం మంచిది కాదని తెలిసిన శ్రీకృష్ణుడు దుర్యోధన ఆహ్వానాన్ని ఒప్పుకోలే. కొంత ఉంటున్న విదురుని ఇంటికి అతిథిగా వెళ్ళాడు. మర్నాడు కౌరవులు కలవడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు. అక్కడ శ్రీకృష్ణుడు అందరికీ అభివాదాలు, నమస్కారాలు చేశాడు. ప్రతి ఒక్కరికి గౌరవప్రదంగా పలకరించాడు. కౌరవ సభలో ముఖ్యులంతా తమ తమ ఆసనాల్లో కూర్చున్నారు. శ్రీకృష్ణుడు తన రాకకు కారణం వివరించాడు. ఆ తర్వాత చివరిగా పాండవులకు రావాల్సిన రాజ్యభాగాన్ని ఇవ్వడం న్యాయం. అలా జరగనప్పుడు యుద్ధము తప్పదు. యుద్ధంలో మొత్తం కౌరవంశం అంతా వినాశనం అవుతుంది అని చెప్పాడు. శ్రీకృష్ణుని మాటలకు దుర్యోధనుడు రెచ్చిపోయాడు. ఆవేశంతో ఉన్న దుర్యోధనుడు, కృష్ణ, నువ్వు రాయబారిలా మాట్లాడటం లేదు, నీకు సహజమైన అహంకారంతో మాట్లాడుతున్నావు. ఏది ఏమైనా పాండవులకు మేము సూది మన చూపినంత స్థలాన్ని కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పారు. అంతేకాకుండా కర్ణుడు మొదలైన వాళ్ళ సహాయంతో కృష్ణుని తాళతో బంధించి ప్రయత్నం చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అందరినీ భయభ్రాంతులు చేసి యుద్ధం జరుగుతుంది, కౌరవులు పతనం తప్పదు అని చెప్పి వెళ్ళిపోయాడు. అనంతరం ద్వారక చేరుకున్న శ్రీకృష్ణుడు యాదవ సైన్యాన్ని సమీకరించాడు. ఆ నేపథ్యంలోనే అర్జునుడు, దుర్యోధనుడు యుద్ధంలో తమ తమ పక్షం వహించమని అడిగేందుకు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు, నేను ఒక్కడిని ఒక పక్షం, మిగతా యాదవ సైన్యం మొత్తం మరొక పక్షం, మీకు ఎవరు కావాలో నిర్ణయించుకోండి అని అర్జునుడితో దుర్యోధనుడితో చెప్పాడు. వెంటనే దుర్యోధనుడు తనకు యాదవ సైన్యం కావాలని అడిగాడు. అర్జునుడు శ్రీకృష్ణుని యుద్ధ సమయంలో తనతో పాటు ఉండాలని అడిగాడు. ఇద్దరు పక్షాలు విన్న తర్వాత మంచి ముహూర్తం చూసుకొని యుద్ధం మొదలైంది. రెండు పక్షాలకు చెందిన సైన్యం కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. కృష్ణార్జున యుద్ధానికి తరలివచ్చేశారు. అలాగా తర్వాత అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు రథం తోలుతున్నాడు. ఇద్దరు యుద్ధరంగాల మధ్యలో చేరుకున్నారు. ఒకడు మోహరించి ఉన్న సైన్యపు వైపు చూశాడు. దాంతో అతని మనసు కలిచివేసింది. యుద్ధంపై విరక్తి కలిగింది. అందరూ, ఏమిటి ఇంతమంది చనిపోతున్నారు, నాకు ఈ యుద్ధం వద్దు, ఏం వద్దని చెప్పాడు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు భగవద్గీతను అతనికి బోధించాడనమాట. ఇదంతా ఒత్తిది, ఏమీ కాదు, ఇది మనం చేయవలసిన కర్మకి మనం బాధ్యులం అవుతాము. ప్రాణి ఎలా ఉంటుందో అలాగే మనము జీవిస్తాము, అలాగే మరణిస్తాము. దీనికి ఏం పర్వాలేదు, చేయమని చెప్పాడు. యుద్ధం శ్రీకృష్ణుని మాటలు అర్జునులో ఆత్మస్థైర్యాన్ని కలిగింది, విశ్వాసం పెరిగింది. వెంటనే యుద్ధంలో పాల్గొని శత్రువులందరినీ చంపేశాడు. గాంధీవము అందుకుని కథన రంగంలోకి దూకేశాడు. యుద్ధంలో పాండవుల దాటికి తట్టుకోలేక దుర్యోధనుడు ద్రోణుడిని మార్గం చెప్పమని అడిగాడు. అప్పుడు పద్మవ్యూహం పన్ని పాండవులందరినీ పట్టిస్తానని అతను వాగ్దానం చేశాడు. అయితే పాండవుల పరిస్థితి అగమ్యగోచరమైంది. పాండవుల్లో ఒక అర్జునుడు మాత్రమే పద్మవ్యూహంలో వెళ్ళి తిరిగి రావడం తెలుసు. ఆ సమయంలో అతడు వేరొక ప్రాంతంలో యుద్ధంలో ఉన్నాడు. పాండవులకు మార్గం అంతు చిక్కలేదు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి వెళ్ళడం మాత్రమే తెలుసు, బయటికి రావడం తెలియదు. వేరే మార్గం లేకపోవడంతో పాండవులు అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి పంపారు. భీముడు అతన్ని అనుసరించాడు. అయితే పద్మవ్యూహం మొదటనే భీముడు సైంధవుడిని అడ్డగించాడు. భీముడు అతనితో తలపడడం వల్ల అభిమన్యుడిని అంటిపెట్టుకుని ఉండలేకపోయాడు. అభిమన్యుడు గొప్ప ఆత్మధైర్యంతో పద్మవ్యూహంలోకి వెళ్ళాడు. ఆ క్రమంలో దుర్యోధన లాంటి వాళ్ళను కూడా ఎదిరించేశాడు. అభిమన్యుడి దాటికి కౌరవులు తట్టుకోలేకపోయారు. అతన్ని నిలువరించడానికి కూడా ప్రయత్నం చేసినా ఎవరు కూడా చేయలేకపోయారు. అభిమన్యుడు తలపడ్డాడు. విపరీతంగా యుద్ధం చేశారు. చివరికి అభిమన్యుడు నేల కొరికాడు.
కొడుకు మరణవార్తని దుర్యోధనుడు అర్జునుడు చాలా నిస్పృహ లోనయ్యాడు. ఈ స్థితిలో శ్రీకృష్ణుడు మరొక జీవిత రహస్యాన్ని కూడా బోధించాడు. ఆ తర్వాత అతను మామూలుగా స్థితికి వచ్చాడనమాట. అయితే ఇది ఇంకా ఉందండి, ఇంకో భాగం చేసుకుందాము. తెలుగు వారి దీపికాంతి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి.